హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో యువత సిగరెట్ మందు తాగితేనే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. కానీ తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం కేవలం మద్యం తాగడం వల్ల సుమారుగా 40 లక్షల మంది చనిపోతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు 10% కారణం ఈ మందే. ఆరోగ్యపరంగా కాకపోయినా ఈ మద్యం తాగే వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తున్నాం. అయితే అసలు ఈ ఆల్కహాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీ లోపల ఏం జరుగుతుంది? తాగిన తర్వాత వచ్చే హ్యాంగ్ ఓవర్ అంటే ఏమిటి? ఎందుకు ఇది అలవాటుగా మారిపోతుంది? లాంగ్ టర్మ్లో ఈ ఆల్కహాల్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇలా ఆల్కహాల్ కన్జక్షన్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. ఇక మరింత ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఆల్కహాల్ తాగిన తర్వాత అది జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ కడుపులో ఎటువంటి ఆహారం లేకుండా ఖాళీగా ఉంటే అది అక్కడ నుండి వెంటనే చిన్న పేగుల్లోకి వెళ్తుంది. ఈ చిన్న పేగుల్లో ఉండే గోడల ద్వారా ఈ ఆల్కహాల్ వేగంగా రక్తంలో కలుస్తుంది. అదే ఒకవేళ మందు తాగుతున్నప్పుడు ఫుడ్ కూడా తింటూ ఉంటే ఈ ఆల్కహాల్ ఫుడ్తో పాటు కలిసి చాలాసేపు జీర్ణాశయంలోనే ఉండిపోయి కొద్దిగా ఆహారంతో పాటు చిన్న పేగుల్లోకి వెళ్తుంది. దీనివల్ల ఆల్కహాల్ చాలా స్లోగా రక్తంలో కలుస్తుంది. అయితే ఈ ఆల్కహాల్ని జీర్ణాశయం కానీ చిన్న పేగులు కానీ మెటాబాలిస్ చేయలేవు, అంటే అరిగించలేవు. కాబట్టి చిన్న పేగుల వద్ద డైరెక్ట్గా ఆల్కహాల్ రక్తంలో కలిసిపోయి అక్కడ నుండి మన బాడీలోని అన్ని పార్ట్స్కి చేరుకుంటుంది. ముందుగా ముఖ్యమైన భాగాలైనటువంటి లివర్ అండ్ బ్రెయిన్కి చేరుకుంటుంది. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత మన జీర్ణాశయంలో జీర్ణమయ్యి ఆ పోషకాలు రక్తంలో కలుస్తాయి. అక్కడ నుండి అవి లివర్కి చేరుకుంటాయి. అప్పుడు లివర్ ఉండే ఎంజైమ్స్ ఈ న్యూట్రాన్స్ని బ్రేక్ డౌన్ చేసి ఏదైనా టాక్సిన్స్ ఉంటే వాటిని ప్రాసెస్ చేసి టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. అలాగే మనం తీసుకున్న ఆల్కహాల్ కూడా రక్తం ద్వారా లివర్కి చేరుకుంటుంది. అప్పుడు లివర్లోని ఎంజైమ్స్ ఆల్కహాల్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తాయి. ముందుగా ఏడిహెచ్ అనే ఎంజైమ్స్ ఆల్కహాల్ని ఎసిడల్డిహైడ్గా మార్చుతుంది. ఇది ఒక రకమైన టాక్సిన్, అంటే విష పదార్థం. ఇది ఆల్కహాల్ కన్నా 10 నుండి 30 రెట్లు ఎక్కువ విషపూరితమైనది, ప్రమాదకరమైనది. దీనివల్ల తలనొప్పి, వాంతులు వంటివి వస్తాయి. అయితే దీని తర్వాత ఏఎల్డిహెచ్ అనే మరొక ఎంజైమ్ వచ్చి ఈ టాక్సిక్ ఎసిడైల్ని నాన్ టాక్సిక్, అంటే విషపూరితం కానీ ఎసిటేట్గా మార్చుతుంది. ఈ విధంగా లివర్ మన బ్లడ్ నుండి ఆల్కహాల్ని రిమూవ్ చేస్తుంది. అయితే మన లివర్ సుమారుగా గంటకి 15 మిల్లీలీటర్ల ఆల్కహాల్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. కానీ మనం ఇంకా ఎక్కువ ఆల్కహాల్ తాగేస్తూ ఉంటే ఇక లివర్ ఏమి చేయలేకపోతుంది. దాంతో ఎక్కువగా ఉన్న ఆల్కహాల్ రక్తంలో కలిసి బాడీ అంతటా ప్రవహిస్తూ అన్ని అవయవాలకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మెదడుకి ఈ ఆల్కహాల్లో ప్రమాదకరమైనది, అలాగే అడిక్ట్ అయ్యేలా చేసేది ఇథనాల్. ఇది బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది మన ఆలోచనలను, బిహేవియర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ ఇథనాల్ మన మెదడులోని న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ స్లో చేయడం లేదా బ్లాక్ చేయడం చేస్తుంది. అందుకే మందు తాగిన వాళ్ళకి సరిగ్గా ఏమీ గుర్తుండదు, మాటలు సరిగ్గా రావు, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ సరిగ్గా ఉండవు. అలాగే ఈ ఆల్కహాల్లో ఉండే ఇథనాల్ అనేది మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ డోపమైన్ ఆనందాన్ని, ఒక మంచి ఫీలింగ్ని కలిగిస్తుంది. అందుకే మళ్ళీ మందు తాగాలనిపిస్తుంది. మెల్లగా అది అలవాటుగా మారిపోతుంది. అయితే ఒక వ్యక్తి బ్లడ్లో ఎంత ఆల్కహాల్ ఉంది అనేది దానిని బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లేదా బ్లడ్ ఆల్కహాల్ కన్జంప్షన్ బిఎస్సి అంటారు. ఈ బిఎస్సి అనేది 0.05% లోపు ఉంటే మందు తాగిన వాళ్ళు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటారు, కొంచెం మాట తడబడుతూ ఉంటుంది. అదే 0.06 నుండి 0.15% వరకు ఉంటే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది, మెమరీ సరిగ్గా ఉండదు, చూపు బ్లర్గా అనిపిస్తుంది, ఎక్కువగా కోపడుతూ ఉంటారు, సౌండ్ ఎటువైపు నుండి వస్తుంది అనేది ఎనలైజ్ చేయలేరు, దృష్టి పెట్టి చేయవలసిన కొన్ని పనులు చేయలేరు, ఉదాహరణకి డ్రైవింగ్ లాంటిది. అందుకే చాలా దేశాల్లో ఈ బిఎస్సి లెవెల్ అనేది
0.08% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం నేరం. అదే BSE 0.16 నుండి 0.30 ఉంటే వాళ్ళలో ఆల్కహాల్ పాయిజనింగ్ జరుగుతుంది. కళ్ళు తిరిగి పడిపోవడం, వాంతులు వంటివి వస్తాయి. అదే 0.31% కన్నా ఎక్కువగా ఉంటే గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక కోమాలోకి కూడా చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు చనిపోయే అవకాశం 50% కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా లివర్ ప్రాసెస్ చేయగలిగే లిమిట్ కన్నా ఎక్కువగా ఆ బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్ ఎక్కువైనప్పుడు మిగిలిన ఆల్కహాల్ బ్రెయిన్తో పాటుగా లంగ్స్, కిడ్నీస్ని కూడా చేరుకుంటుంది. ఇలా కొంత ఆల్కహాల్ అనేది చెమట, యూరిన్ చివరికి మనం వదిలే శ్వాస ద్వారా కూడా బయటకు పోతుంది. ఇలా శ్వాస ద్వారా బయటకు వచ్చే ఆల్కహాల్ వలనే ట్రాఫిక్ పోలీసులు బ్రెతలైజర్తో చెక్ చేసినప్పుడు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళు దొరికిపోతారు. ఈ బ్రెతలైజర్ అనేది మనం ముందు చెప్పుకున్న బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ని మెజర్ చేస్తుంది. మన ఇండియాలో ఈ BSE లిమిట్ కేవలం 0.03%. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తే అది నేరం. ఈ లిమిట్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటుంది. అలాగే ఈ ఇథనాల్ ఆల్కహాల్ కలిసి ముక్కు, గొంతు, లంగ్స్ ద్వారా ప్రసరిస్తున్నప్పుడు ఆ లోపలి భాగాల్లోని సెన్సిటివ్ టిష్యూలు డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు గనక మద్యం తీసుకుంటే వాళ్ళ రక్తంలో ఉండే ఆల్కహాల్ కడుపులో ఉన్న శిశువుకి కూడా చేరుకుంటుంది. అయితే చాలామంది మందు తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా. అసలు హ్యాంగ్ ఓవర్ అంటే ఏమిటి, హ్యాంగ్ ఓవర్లో ఏం జరుగుతుందో చూద్దాం. మందు తాగినప్పుడు హ్యాంగ్ ఓవర్ రావడానికి కారణం మనం ముందు చెప్పుకున్న మందులో ఉండే ఇథనాల్. ఈ ఇథనాల్ అనేది అన్ని రకాల ఆల్కహాల్స్లో ఉంటుంది. ఈ ఇథనాల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా హ్యాంగ్ ఓవర్ వస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది మన బాడీలో ఉండే కొన్ని రకాల హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఉదాహరణకి కార్టిసోల్. ఈ హార్మోన్ మన బాడీలో ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం వల్ల మనం పగలంతా మేలుకోగా చురుగ్గా ఉండగలుగుతున్నాం. కానీ ఈ ఆల్కహాల్ ఈ కార్టిసోల్ హార్మోన్ కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వకుండా అడ్డుకోవడం వల్ల మందు తాగిన వాళ్ళు మత్తుగా, మందకొడిగా ఉంటారు. అలాగే మన బాడీలో విస్ప్రోసిన్ అనే మరొక హార్మోన్ ఉంటుంది. ఇది మన కిడ్నీలో తయారయ్యే యూరిన్ మోతాదుని తగ్గిస్తుంది. కానీ ఆల్కహాల్ యూరిన్ మోతాదు పెరిగి మందు తాగిన వాళ్ళకి ఎక్కువగా టాయిలెట్ వస్తుంది. బాడీలో వాటర్ ఎక్కువగా యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండడం వలన మన బాడీకి వాటర్ సరిపోదు. బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. దానివల్ల ఎక్కువగా దాహం వేస్తుంది. నోరు ఎండిపోవడం, తలనొప్పి, నీరసంగా ఉండడం ఇవన్నీ కూడా హ్యాంగ్ ఓవర్స్ సింటమ్స్. అయితే ఈ హ్యాంగ్ ఓవర్ తీవ్రత అనేది అందరిలో ఒకేలా ఉండదు. ఆ పర్సన్ జెండర్, వెయిట్, ఏజ్, జెనెటిక్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే టెంపరీ ఎఫెక్ట్స్. కానీ ఎక్కువ కాలం కంటిన్యూస్గా డ్రింకింగ్ చేసే వాళ్ళలో కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మందు తాగటం వల్ల పాడైపోయే ముఖ్యమైన భాగం లివర్. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, రక్తంలో ఉన్న ఆల్కహాల్ని లివర్ ఉండే ఎంజైమ్స్ విచ్ఛిన్నం చేస్తాయని. ఆ క్రమంలో ఎసిడాల్టిక్ హెయిర్ అనే విష పదార్థం విడుదల అవుతుందని చెప్పుకున్నాం. చాలా కాలం పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్రియేట్ అయిన ఈ విష పదార్థం వల్ల ముందు లివర్ చెడిపోతుంది. ఇలా లివర్ మళ్ళీ రివర్స్ కూడా అవ్వలేనంతగా డ్యామేజ్ అవుతుంది. లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఇలా డ్రింకింగ్ కేవలం లివర్ని మాత్రమే కాదు, దాదాపు ప్రతి ఆర్గాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తాగితే లివర్ క్యాన్సర్తో పాటు కోలాన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్లో ఎక్కువగా క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే బరువు పెరుగుతారు. లాంగ్ టర్మ్లో సరిగ్గా నిద్ర పట్టదు. ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ఫ్లక్చువేషన్ ఏర్పడతాయి. అదే గుండె విషయానికి వస్తే ఆల్కహాల్ తాగే వారిలో హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలా మన బాడీలో ప్రతి ముఖ్యమైన భాగాన్ని ఆల్కహాల్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు డ్రింకింగ్ వల్ల మన హెల్త్ ఎలా చెడిపోతుంది అని చెప్పుకున్నాం. కానీ హెల్త్ పరంగా కొంతసేపు పక్కన పెడితే ఒక ఇంట్లో మందు తాగే వ్యక్తి ఉంటే ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఆ తాగిన వ్యక్తి తాగి ఇంటికి ఎలా వస్తాడో, వచ్చి ఏ గొడవ చేస్తాడో అని ఇంట్లో వాళ్ళు ఎప్పుడు భయంగా ఉంటారు. ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఎవరికి ప్రశాంతంగా ఉండదు. ఆ గొడవల వల్ల చుట్టుపక్కల వాళ్ళలో గౌరవం ఉండదు. యాక్సిడెంట్లు, గొడవలు, హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్ వీటన్నిటికీ చాలా వరకు డ్రింకింగ్ కారణం అవుతుంది. ఒకవేళ మీకు తాగే అలవాటు ఉంటే డ్రింకింగ్ హ్యాబిట్ని మారడానికి ప్రయత్నించండి. మీ వల్ల మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి గమనించండి. అలాగే తాగడం, తాగకపోవడం మీ చాయిస్. కానీ
దయచేసి కొత్త వారికి ఈ డ్రింకింగ్ని అలవాటు చేయకండి. ఈ ఒక్క అలవాటు వల్ల వాళ్ళ జీవితం, వాళ్ళ ఆరోగ్యం, కుటుంబంలో ఎలాంటి మార్పులు వస్తాయో మనం చెప్పలేం. అలాగే మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి ట్రై చేయి, ఏమీ కాదు అని చెప్తే సరే కానీ అని ఒప్పుకోకండి. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు చేసుకుందాం అనే ఆలోచన వచ్చిన వెంటనే ఒక్కసారి మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి. అసలు డబ్బును ఖర్చు పెట్టి మరీ మన ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకోవడంలో అర్థం లేదు. కాబట్టి ఏ అలవాటు లేని వాళ్ళు ఎప్పటిలాగే హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఆల్కహాల్తో పాటు చాలా మందికి ఉండే మరొక చెడు అలవాటు స్మోకింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.